పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టినైనా మీకు స్తోత్రాలు, మీకు ఎంతో వందనాలు తండ్రి. ప్రభువా తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినైనా పునరుద్ధారుడైన నిన్ను ప్రభు ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. అది కేవలం మీ కృపే తండ్రి, మీ కనికరిన ప్రభువా. మా పట్ల మీరు చూపే దయే ప్రభు, అందుని బట్టి మీ స్తోత్రాలు ప్రభునైనా. నైనా మమ్మల్ని ప్రేమించి వెతికి రక్షించుకున్న ప్రభునైనా తండ్రి, నీ బిడ్డలుగా చేసుకున్నారు, మీకు వందనాలు ప్రభునైనా. తండ్రి, ఈ సమయంలో ప్రభునైనా వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, బలపరచండి తండ్రి. నన్ను ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ ఆత్మచేత నింపండి ప్రభువా. నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో నార్మల్ స్పీడ్లో చెప్పడానికి నాకు కావాల్సిన మంచి జ్ఞానం తెచ్చే ప్రభునైనా నడిపించి బలపరచమని ప్రభునైనా. మిమ్మల్ని ఆరాధించాలి మీరే మాకు నేర్పమని క్రీస్తు ప్రభు వారి పేరు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మొదటి రాజులు 10వ అధ్యాయము 6 నుంచి 9 వరకు నేను చదువుతాను, వినండి. షేబా దేశ ప్రాణి సొలొమోను గురించి ఇచ్చిన సాక్ష్యం, దాన్ని చదువుతా వినండి. మొదటి రాజులు 10వ అధ్యాయము 6వ వచనం నుంచి 9 వరకు. రాజుతో ఇట్లనే, ఎవరు? షేబా దేశ ప్రాణి. రాజుతో ఇట్లనను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఉంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనం వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి నియమాలను అనుసరించి రాజకార్యం జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. చూసారా, ఈరోజు మనము షేబా దేశ ప్రాణి ఇచ్చిన సాక్ష్యం గురించి, అలాగే యేసు ప్రభువు వారి గురించి ఏమి సాక్ష్యం చెప్పబడింది, వాటిలో నుంచి మనం ఆరాధన పాయింట్స్ మనము వెతుకుదాము. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదు. చూసారా, అలాగే సమరయ స్త్రీ కూడా చెప్పినప్పుడు వాళ్ళు అంటారు కదా, మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. సమరయ స్త్రీ సాక్ష్యం చెప్పినాడు, వాళ్ళు విన్న తర్వాత వాళ్ళు వచ్చారు, నిజంగా ఈయన లోకరక్షకుడని వారు తెలుసుకున్నారనమాట. కాబట్టి అంటది కదా, నేను వచ్చి కనులార చూడక మునుపు ఆ మాటలు నమ్మక ఇంటిని. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి సగం కూడా నాతో చెప్పబడలేదు, చాలా తక్కువ చెప్పడం, అసలు చెప్పబడిందని కూడా నమ్మలేదు, కానీ సగం కూడా చెప్పబడలేదు. ఇప్పుడు వస్తే నాకు ఎంతో చక్కగా అర్థమైంది. నిజమే, బ్యాప్టిజం టైంలో మరి పరిశుద్ధాత్మేయుడు ప్రభువారి గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడు? ఇది ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. అలాగే ప్రభువారు రూపాంతరం చెందినప్పుడు కూడా మరి పేతురు ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించినాను. ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. చూసారా, ఎంత మంచి సాక్ష్యం మరి ప్రభువారి గురించి చెప్పబడింది. మరి మన గురించి ఎలాంటి సాక్ష్యం చెప్పబడుతుంది? మనం తెలిసిన వారి గురించి ఒక సాక్ష్యము చెప్పబడినప్పుడు మనకి ఎంత సంతోషంగా ఉంటుంది అన్నమాట, చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఇక్కడ మన ప్రభువారి గురించి ఏమేమి సాక్ష్యాలు చెప్పబడినాయో ఫస్ట్ చూసినట్లయితే, మొదటి ఆరాధన పాయింట్ ఏంటంటే, మరి ప్రభువారు సమస్తమును బాగుగా చేసే దేవుడు అనేది ఆరాధన పాయింట్ రాసుకునేవాళ్ళు. ప్రభువారు సమస్తమును బాగుగా చేసే దేవుడు అనమాట. మనం చూసినట్లయితే యేసు ప్రభువారు దకపోలి ప్రాంతం మీదుగా గలిలీ సముద్రానికి వస్తారు. ఈ ఇన్సిడెంటు మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 37 వచనాలు మనము చూద్దాము. మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 37 మనం చూసినట్లయితే ఇన్సిడెంట్ ఒక మార్కు సువార్తలోనే రాయబడింది అనమాట. ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దకపోలి ప్రాంతముల మీదుగా గలిలీ సముద్రం వద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యించమని ఆయనను వేడుకొనిరి.
సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడాయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. సమస్తమును బాగుగా చేశాడు. దక్కపల్లి ప్రాంతంలో సేనాదేవులు వదిలిపోయిన మరి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ప్రభువుని గురించి మరి బాగా ప్రకటించాడనమాట. ఒకప్పుడు దక్కపల్లి వారు ఏమన్నారంటే, నువ్వు మా ప్రాంతంలో ఉండదు, వెళ్ళిపోయిన ప్రభువారిని పంపించేశారు. కానీ వాళ్ళే మళ్ళా తిరిగి ఈ చెవుడుగాల నత్యవారిని తీసుకొచ్చి మరి ఆయన దగ్గరికి పెట్టినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. ఆయన వేడుకున్నారనమాట. ఆయన మీద చేయించి ఆయన్ని అతను స్వస్థపరచమని వేడుకుంటే ప్రభువారు ఏం చేశారంటే ఏకాంతముగా తీసుకుని వెళ్ళి వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి అతన్ని బాగు చేశారు. ఆకాశం వైపు కన్నులెత్తట అనేది ప్రార్థించటాన్ని, స్తుతించటాన్ని మనకి సూచిస్తుందన్నమాట. నిట్టూర్పు విడచడం అంటే మూలకటం అన్నమాట. ప్రార్థనలో మనం కూడా మూలుగుతుంటాం. యేసుప్రభు వారు లాజరు సమాధి దగ్గర ఏడ్చారన్నమాట. ఇది ఆయన యొక్క కనికరాన్ని మనకి చూపిస్తూ ఉంది. అందుకే రోమా 12వ అధ్యాయము 16వ వచనంలో చెప్తాడు కదా, ఏడ్చేవారితో ఏడువుడి, ఒకరితో నకుడు మనస్సు కలిగి ఉండుడి. మనం కూడా ఇతరుల దుఃఖాల్లో పాలు పొందే వారంగా ఉండాలన్నమాట. అదే మనకు వచ్చినట్టు ఫీల్, దాన్ని ఎంపతి అంటారనమాట. అదే మనకు వచ్చినట్టు మనం ఫీల్ అవుతాం అనమాట. ప్రభా చెప్పారు, ఏడ్చేవారితో ఏడుడి, ఒకరిదొకడు మనసు కలిగి ఉండుడి. ప్రభువారు వాని చెవుల్లో వేళ్ళు పెట్టి ఉమ్మివేసి నాలుక ముట్టాడనమాట. అంటే ఆయన వేళలో శక్తి ఉంది, ఆయన ఉమ్ములో శక్తి ఉంది, ఆయన వస్త్రంలో శక్తి ఉందన్నమాట. ఎఫ్ఫతా అన్నారు. ఎఫ్ఫతా అంటే ఆ మాటకు తెరవబడమని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడెను, నాలుక సడలి తేటగా మాట్లాడుచుండెను. ఒకప్పుడు మనం కూడా చెవిటివారమే. దేవుని వాక్కు మనకేం ఎక్కేది కాదు, ఒక మంచి మాట చేత మనకేం ఎక్కేది కాదనమాట. దేవుని సందరూ అటువంటి హేళన చేసేవాళ్ళం, హేళన చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాగే ఆయన గురించి ఒక మాట చెప్పలేని నత్యవారం మనము. ఆయన వాక్యాన్ని వింటాకి చెవిటివారం అయిపోయి చెవులు లేదనమాట. కానీ మన జీవితాలు దేవుడు మనల్ని ఆయన ప్రేమించి వెతికి రక్షించిన కారణంగా ఆయన వాక్యవేళ మనకి ఆశ కలిగింది. అలాగే ఆయన మనం చేసిన కార్యాలను మనం ఇతరులకి చెప్పడానికి ఒక అవకాశం మనకి దొరికింది. కాబట్టి ప్రభువారు మనల్ని ప్రేమించి మన పట్ల దయచూపి కనికరం చూపి ఒకప్పుడు ఆయన వాక్యానికి చెవిటివారం ఉన్న మనము ఆయన గురించి చెప్పలేని మరి మాట చెప్పలేని సాక్ష్యం చెప్పలేని నత్యవారం ఉన్న మనల్ని ఆయన ప్రేమించి మరి ఆయన వాక్యాన్ని వినేవారంగాను ఆయన సాక్ష్యం చెప్పేవారంగాను చేశాం. కాబట్టి మన జీవితంలో ఆయన సమస్తం బాగా చేసిన దేవుడు అనమాట. నయోమి జీవితాన్ని కూడా చూసినట్లయితే నయోమి చాలా డెస్పరేట్ అంటే ఆమె యొక్క చాలా డెస్పరేట్ కండిషన్ ఉంటుందన్నమాట. రూతు గ్రంథం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 20వ వచనం ఆమె చెప్పుద్ది కదా, అంటది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసిన గనుక నన్ను నయోమి అనక మారానుడి. తన దేవుని మీద తను ఎంత కష్టం పెట్టుకుందంటే నాకు దుఃఖం కలుగజేశాడు. 220వ పేజీ. కాబట్టి నాకు దుఃఖం కలుగజేశాడు, నన్ను మీరు నయోమనొద్దు మారానండి. చేదనమాట. నయమేంటే మధురం. నా జీవితంలో ఎలాంటి మధురం లేదు, నాకు అన్నీ చేదనవ్వాలి. కాబట్టి చేదని పిలవండి. నేను సమృద్ధిదాననే గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాచేసెను. మీరు నన్ను నయోమేని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచని వారితో చెప్పాను. ఎంత డెస్పరేట్ కండిషన్లో ఉందో, ఎంత నిరాశలో ఉందో నయోమి అనమాట. కానీ ఇంక దేవుని కృప అంటే ఆమెకు తోడు ఆమె కోడలు రూతు వచ్చిందనమాట. అయినప్పటికీ ఆమెకి ఎంతో నిరాశ. దేవుడు చేసే అద్భుత కార్యాలు ఆమె ఇంకా గ్రహించలేకపోయింది. ఆమె జీవితాన్ని చక్కగా బాగు చేసే సంగతి ఆమెకి అర్థం కాలేదు. ప్రస్తుతం చాలా నిరాశలు నిస్పృహలో ఉంది. కానీ మనం రూతు గ్రంథంలోనే ఒకసారి మనం చూసినట్లయితే రూతు గ్రంథంలో 4వ అధ్యాయంలో 15వ వచనం చెప్పినట్లయితే రూతు 4:15లో నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నీ కోడలు. ఎంత బాగా చెప్పారు చూసారా. 7
కుమారులు, అసలు ఇద్దరు కుమారులే మనం చూస్తున్నాం. ఇద్దరు కుమారులు వెంట పెట్టినట్లు చూస్తున్నాం అనమాట. కానీ ఆమె ఈ రూత్ అనే కోడలను దేవుడు 7 కుమారుల కంటే ఎక్కువైన కోడలను దేవుడు ఈమెకి ఇచ్చాడు. ఒక ఒక తండ్రిలాగా, అంటే ఒక కుమారుడిలాగా చూసుకునే ఆ వ్యక్తిని దేవుడు ఆమెకి ఇచ్చాడు అనమాట. కుమారుడిలాగా చూసిన మరి కోడల్ని దేవుడు ఆమెకి ఇచ్చినట్టు చూస్తున్నాం అనమాట. నిన్న మా స్కూల్లో మా హెచ్ఎం గారి మదరు 79 ఇయర్స్ నిండిపోయిన పెద్ద ఆవిడ ఎల్ఐసిలో వర్క్ చేశారు. ఆమె పుట్టినరోజు సందర్భం మా స్కూల్ పిల్లలందరికి బ్రెడ్ హల్వా తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చినప్పుడు ఆమె పిల్లలు ఒక 5 వడ్డించారు కుర్చీలో కూర్చుని. అయితే మా అక్కతో పాటు కలిసి ఒకే సెక్షన్లో పనిచేసి మచిలీపట్నం వెళ్ళేసి మా పెద్దమ్మ కూతురు కలవరి ప్రదేశంతో పాటు వర్క్ చేశారనమాట. ఎప్పుడు అడుగుద్ది మా అక్క వాడిని. చెప్పాను, చాలా సంతోషించారు. నేను చెప్పాను, వాడు అల్లుడు ఎంత చక్కగా ఆమెని మరి కారులో తీసుకొచ్చి, మా హెచ్ఎం గారి హస్బెండ్ అనమాట, చేయి పట్టుని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు ఆవిడతో. అయితే ఆమె అట్లా చేస్తున్నారని మాకు తెలిసి ఒక షాల్ తీసుకొచ్చి నేనే మాట్లాడాను అనమాట ఫస్ట్ అసిస్టెంట్గా. మరి మేడం గారికి ఎంత కొడుకులాంటి అల్లుడిని దేవుడిచ్చాడు. ఆయన చక్కగా చేయి పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ చేయి పట్టిన మళ్ళీ స్టేజ్కి తీసుకొచ్చారు అని చెప్పిన షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. నిజమే, తను అనుకుంది నా 2 కుమారులు చనిపోయారు, నా భర్త చనిపోయాడు, నాకేముంది అనుకుంది. కానీ దేవుడు ఆమెకి 2 కాదు 7 కుమారుల కంటే ఎక్కువైన కోడని దేవుడు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు కదా, ఇతడు ఆ పుట్టిన పిల్లవాడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడని నయమితో చెప్పిరి. చూసారా, నీకేం బాధ లేదు నయమి, ఈ పిల్లవాడు నిన్ను ఓదారుస్తాడు, ముసలితనం నీకు పోషకుడిగా ఉంటాడు. నిజమే, నయోమి జీవితాన్ని దేవుడు బాగా చేశాడు. అలాగే రూతు జీవితాన్ని కూడా, తన భర్తను పోగొట్టుకుంది కానీ నాకేం పెళ్ళక్కర్లే, మళ్ళీ భర్త ఏమో నాకు అక్కర్లా, నా అత్తతో నేను ఉంటాను, నా అత్త దేవుడే నా దేవుడు, నా అత్త దేవుడు నాకు కావాలని కోరుకుంది. కాబట్టి రూతుకి దేవుడు భర్తను కూడా ఇచ్చాడు. నిజమే, మన జీవితంలో ఏదైతే పోగొట్టుకుని వాటిని అన్నింటినీ దేవుడు మనకిచ్చే గొప్ప దేవుడు, సమస్తాన్ని బాగు చేసే దేవుడు అనమాట. నాయని విధవరాలు కూడా పాపము, విధవరాలు ఆవిడ, ఒకే ఒక్క కొడుకు, ఆమెకున్న ఆశ అంతా ఆ కుమారుడు అనమాట. తన ఆశలన్నీ అతని మీదే పెట్టుకుంది. కానీ ఒక్క కుమారుడు కూడా చనిపోయాడు. కానీ ఆమె దేవుని స్థితి ప్రభువారు ఎరిగిన దేవుడు అనమాట. వారు ఊరికి దగ్గరికి వచ్చేసరికి ఎంత స్పీడ్గా ప్రభువారు వచ్చేసారు. వచ్చి ఆ పిల్లవాడిని లేపి సజీవుడిగా ఆ తల్లికి అప్పగించాడు. తన జీవితంలో నాయన విధవరాలు తన కుమారుడు బ్రతుకుతాడని అన్నడూ ఊహించి ఉండదు. కానీ యేసుప్రభు వారు ఆమె జీవితాన్ని సమస్తము బాగా చేసిన గొప్ప దేవుడు అనమాట. ఈరోజు నాకు 6th క్లాస్లో ఒక లెసన్ అనమాట. 6th క్లాస్లో ఏదైనా సరే, అంటే ఏదైనా ఫెయిత్ గురించి చెప్పినట్లయితే వెంటనే నేను దాన్ని నోట్ చేసుకుంటాను అనమాట. ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఉండే లెసన్ అనమాట. యునైటెడ్ స్టేట్స్లో టెన్నెసీ అంటే స్టేట్లో అనమాట, క్లార్క్విల్ అనే టౌన్లో ఒక దంపతులు ఉంటారనమాట. ఆ దంపతులు పేర్లు మర్చిపోయిన చివరిలో 2 కూడా రొడాల్ఫస్ అనమాట. వాళ్ళకి 22 మంది సంతానం. 22 మంది సంతానం అయితే 19 మంది అబ్బాయిలు పుడతారు. 20వ అమ్మాయి విల్మా రొడాల్ఫ్ అనమాట. తర్వాత ఇంకో బ్రదరు, ఇంకొక సిస్టర్ పుడతారు. ఈ విల్మా రొడాల్ఫ్కి 4 ఇయర్స్ ఏజ్లోనే ఆమెకి అంటే న్యూమోనియా, స్కార్లెట్ ఫీవర్ వస్తుంది అనమాట. వచ్చి పాపము ఆ అమ్మాయి 19 తర్వాత ఒక పాప పుట్టింది. వాళ్ళకి అమ్మాయిలు అంటే ఇష్టమే ఉంటుంది, అందుకే అంతకాలం వెయిట్ చేసి ఉంటారు. 19 మంది అబ్బాయిల తర్వాత విల్మా రొడాల్ఫ్ అనే అమ్మాయి పుట్టింది. తర్వాత ఇంకో అమ్మాయి పుడతారు. ఆమెకి స్కార్లెట్ ఫీవర్ వచ్చి లెఫ్ట్ లెగ్ పడిపోద్ది అనమాట. పడిపోయినప్పుడు డాక్టర్స్ చెప్తారు, షీ కెన్ నెవర్ సెట్ హర్ ఫుట్ ఆన్ ది ఎర్త్ అని చెప్తారు అనమాట. ఆమె భూమి మీద తన ఎడమకాలు మోపలేదని చెప్తారు. ఆమెకి స్టీల్ రాడ్స్తో కొన్ని బూట్లు ఉంటాయి కదా, బ్రేస్ అంటారు, అవి వేస్తారనమాట. వేసినప్పుడు వాళ్ళ అమ్మ బిలీవర్. వాళ్ళు చాలా సూపర్ పూర్ ఫ్యామిలీ అనమాట. అంటే వాళ్ళ నాన్నగారు ఒక పోర్టరు, మదరు పిల్లల్ని చాలా భయభక్తులు పెంచడానికి ఇంట్లోనే ఉంటుంది అనమాట. వీళ్ళు పెంచుకోవడం ఆమెకి మెయిన్ ధ్యేయం అనమాట. ఆమె చెప్పుద్ది, అమ్మాయితో 4 ఇయర్స్ తర్వాత చెప్పుద్ది అనమాట, విత్ గాడ్ గివెన్ ఎబిలిటీ, పెర్సిస్టెన్స్ అండ్ ఫెయిత్, దేవుడిచ్చిన సామర్థ్యంతో, పట్టుదలతో, విశ్వాసంతో యూ కెన్ డూ ఎనీథింగ్, నువ్వేదైనా చేయగలవు అన్నప్పుడు ఆ మాటలు తన విల్మా రొడాల్ఫ్ హృదయంలో విశ్వాసాన్ని రేకెత్తిస్తాయి అనమాట. ఆమె అనుకుంటుంది, ఐ వాంట్ టు బికమ్ ద ఫాస్టెస్ట్ విమెన్ రన్నర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో మరి వేగంగా పరిగెత్తే మహిళని నేను అవ్వాలనుకుంటుంది అనమాట. వాళ్ళ మదర్ కూడా మెడికల్ కాలేజ్ ఫిజియోథెరపీ సెంటర్కి తీసుకెళ్ళి ఆమె అది చెప్పుది చేస్తారనమాట. మొత్తానికి ఆమె నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తారనమాట. సో షీ ఎంటర్డ్ ద ట్రాక్, మొత్తానికి ఆ పరుగు పందుల ట్రాక్లోకి వెళ్తూ ఉంటుందన్నమాట. ప్రాక్టీస్ చేస్తుంటే
చేసిందంటే అమ్మాయి ఒక చిన్న చిన్న స్కూల్స్లో ఆటలో గెలుస్తుంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 15 షీ వెంట్ అండ్ మీట్ ఎల్త్ టెంపుల్ అని ఒక కోచ్ అనమాట. టెనెసీ స్టేట్ యూనివర్సిటీలో ఆ కోచ్ని కలుస్తుంది అనమాట. ఆయన చెప్తాడు, విత్ యువర్ స్పిరిట్ నో వన్ కెన్ స్టాప్ యూ. నీకున్న ఉత్సాహంతో, నీకున్న ఆ జీల్తో నేను ఎవరు ఆపలేరు. బిసైడ్స్ ఐ విల్ హెల్ప్ యూ, నేను కూడా నీ హెల్ప్ చేస్తానమ్మా, నీకున్న ఆ స్పిరిట్ని ఎవరు ఆపలేరు అన్నప్పుడు ఆమె చాలా ప్రాక్టీస్ చేసినప్పుడు, అంతకుముందు జుటా హెయిన్ అని ఆమె బాగా ఫాస్టెస్ట్ ఉమెన్ రన్నర్ అనమాట. అంటే ప్రపంచంలో వేగంగా పరిగెత్తే మహిళ అనమాట. ఎప్పుడు 1960 ఒలింపిక్స్ ముందు అనమాట. 1960లో 1960లో రోమ్లో ఒలింపిక్స్ జరుగుతాయి అనమాట. వాటిలో ఆమె 100 మీటర్స్ రేసు, 200 మీటర్స్ రేసు, 400 మీటర్స్ రిలే రేస్లో 3 గోల్డ్ మెడల్స్ సంపాదిస్తానమాట. కాబట్టి ఆమె పట్టుదలతో పోలియో వచ్చిన అమ్మాయి ప్రాక్టీస్ చేసి మళ్ళా అంతా చేసి మామూలుగా నార్మల్గా అయిపోయి ఆమె మరి ఎవ్వరూ ఓడించలేని జుటా హెయిన్ ఆమె ఓడించి ఒలింపిక్స్లో 1960లో రోమ్లో జరిగిన ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ ఆమె సాధిస్తుందన్నమాట. కాబట్టి షీ బికేమ్ ఎన్ ఐకాన్ ఆఫ్ ఫెయిత్ అండ్ పర్సెవరెన్స్. అంటే ఆ విశ్వాసానికి, పట్టుదలకి, అకుంఠిత దీక్షకి ఆమె ఒక చిహ్నంగా మారిపోయింది. కాబట్టి దేవుడు మన జీవితాలు అలాగా సమస్తం చేసే దేవుడు అనమాట. కొన్నిసార్లు దేవుడు ఒక లోపాన్ని మనకి పెట్టాడంటే దానిలో ఏదో ఒక దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక ఉంటుందన్నమాట. దాన్ని చూసి మనం ఏం వరీ కావక్కర్లేదు అనమాట. వరీ అవ్వక్కర్లేదు. దేవుడు మనకి పెట్టే స్ట్రెంగ్స్ మనకి పెట్టాడు. మన బలహీనం చూసి వరీ అవ్వక్కర్లేదు. దేవుడు వాటిని బలాలుగా మారుస్తాడు. కాబట్టి మొదటి వర్షిప్ పాయింట్ ఏంటంటే సమస్తమును బాగా చేసే దేవుడు. రెండోది, పర్ణశాల పండుగ అప్పుడు బంట్రోతులను పంపిస్తారనమాట. ప్రధాన యాజకులు, పరిసయ్యులు అసలు ఆయన గురించి చెప్పినప్పుడు వాళ్ళకి ఆయన పట్టుకుని తీసుకురారు. వాళ్ళు అడుగుతారు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 45-46 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయము 45-46 వచనాలు. చూసారా, ఈ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడూ మాట్లాడలేడు. ఇక్కడ మనం ప్రభువుని ఆరాధన చేయాలి. ఆయన జ్ఞానవంతుడు. యేసు ప్రభు ఎవరండి? జ్ఞానవంతుడు అనమాట. ఆయన జ్ఞానవంతుడు. ఎందుకంటే ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడు, అనుజనులకు వెరితనంగా ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీస్ దేశస్తులకేమి, పిలుపడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అనమాట. దేవుని జ్ఞానము. మనము ఎలాంటి పరిస్థితులు ఎలా నడుచుకోవాలో దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడనమాట. ఆలోచనిస్తాడు. మన నాలుగుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి జ్ఞానం ఇచ్చేది దేవుడే. జ్ఞానయుక్తంగా ఎలా మాట్లాడాలో కొన్నిసార్లు జ్ఞానం ఇచ్చేది దేవుడే అనమాట. ఆయన దేవుని యొక్క శక్తి. మన బలహీనమైతే ఆయన మన శక్తి నింపుతాడు. మన తగిన జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు. జ్ఞానం అంటే ఏలో సంబంధం నాలెడ్జే కాదు, కానీ దేవుని భయం అనమాట. చూసారా, ఎంతోమంది ఎంతో టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు మనం చాలా ఇస్తాం అనమాట, చాలా గౌరవిస్తాం. కానీ వాళ్ళ రహస్య జీవితాలు కొన్ని బయటపడినప్పుడు మనకు ఆశ్చర్యం ఉంటుంది అనమాట. కానీ దేవుడు మనకి పరిశుద్ధంగా ఉంటే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. అవును, యోసేపు మరి దేవుని బిడ్డ. అతను ఎంతో యవనస్తుడు, బలవంతుడు, యవనకాలంలో ఉన్నాడు. కానీ నేను దేవునికి విరోధంగా పాపం చేయకూడదన్న జ్ఞానాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. కాబట్టి ఆయన అంటే పాపం చేయకుంటే జ్ఞానాన్ని ఇస్తాడు, మరి ఇహలోకమైన జ్ఞానం కూడా దేవుడు మనకి ఇస్తాడనమాట. అందుకే మరి ప్రభువారు ఉపమానాలు చూసినప్పుడు వాళ్ళు అంటారు, అసలు అంటే ఆయన స్వదేశం వచ్చి సమాజం అందులో బోధిస్తున్నప్పుడు వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానమును, ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చిన, ఇతని వట్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సిమోన్, యూదాను వారు ఇతని సోదరులు కారా, ఇతని సోదరిమణులు మనతో ఉన్నారు కదా, ఈ కార్యములను నీవు ఎక్కడి నుండి వచ్చినవని చెప్పుకొని ఆయన విషయం వాళ్ళు అభ్యంతరపడ్డారు. కానీ ప్రభువారి విషయం వారు అభ్యంతరపడ్డారు, కానీ వారి జ్ఞానాన్ని మెచ్చుకోలేదు అన్నాడు. ప్రభువారి జ్ఞానం వారు మెచ్చుకోలేదు. కాబట్టి ఆయన జ్ఞానవంతుడైన దేవుడు అని మనం ఆరాధన చేయాలి. తర్వాత మనం ప్రభువారి గురించి చెప్పండి సాక్ష్యం ఏంటంటే, మరి పుట్టుగురుడ్డివాడు. యోహాను సువార్తలో పుట్టుగురుడ్డివాడు ఆయన గురించి చెప్తాడు కదా, ఆయన పాపియో కాదో నేను ఎరుగను, కానీ ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను. గుడ్డివాడిని ఇప్పుడు నేను చూస్తున్నాను. వాళ్ళకేంటే పద్దాగా అడుగుతుంటే అతను అంటాడు, మీరు కూడా ఆయన నమ్ముకోవాలన్నారంటే ఆయన తిడతారనమాట వాళ్ళు. కాదు, మొత్తానికి అతని సమాజం అందులో అతన్ని అక్కడి సమాజంలో అతన్ని వెలివేస్తారు.
వెలివేసిన తర్వాత మరి ప్రభువారు వచ్చి అతన్ని ఆదరిస్తారు. నిజమే, ఆయన మన మనోనేత్రాన్ని తెలిసిన దేవుడు అని మనం ఆయన్ని ఆదరించద్దు. ఎందుకంటే మరి ఆ గుడ్డివానికి దేవుడు కళ్ళు ఇచ్చాడు. అలాగే ఒకప్పుడు మరి యుగ సంబంధం దేవత మనల్ని ఏం చేస్తుందంటే మన మనోనేత్ర గుడ్డితనము కలుగు చేస్తుంది. అందుకని మరి దేవుని స్వరూపి అయిన క్రీస్తు యొక్క మహిమను మనం చూడలేకపోయాం అనమాట. ఆయన స్వార్థ ప్రకాశాన్ని మనము చూడలేకపోయాం. మనకేం అర్థమయ్యేది కాదు. వీళ్ళు ఏదో చెప్తారులే, ఏదో అనుకుంటారనమాట. కానీ నిజంగా మరి మనోనేత్ర నుంచి మన మనోనేత్రలో గుడ్డితనం ఉండగా మన నేత్రను తెరవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారనమాట. ఆయన విశ్వాసించిన కారణంగా మన మనోనేత్రాలు తెరవబడి వెలిగించబడి అనమాట. కాబట్టి మన మనోనేత్రాలు వెలిగించబడటం వల్ల మనకేం దొరికింది ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపువలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మన మనోనేత్రాలు వెలిగించబట్టాలి, మనకి నిరీక్షణ దొరికిందనమాట. మన నిరీక్షణ ఎంత గొప్పది. మనం చనిపోతే పరలోకంలో ఆయనతో ఉంటాము. మనం ఉంటే కాబట్టి ఒకవేళ ఆయన రెండో రాకడలో వచ్చి ఆయన మనల్ని తీసుకెళ్తారు. అలాగే పరిశుద్ధుల్లో స్వాస్థ్యం మనకు దొరికిందనమాట. పరిశుద్ధుల సహవాసం, మారు మనసు పొందడం ఒక ఎత్తు, పరిశుద్ధుల సహవాసం కలిగి ఉంటే రెండో స్టెప్ అనమాట. అది ఉంటే మనం ఎంత సేఫ్గా ఉంటామో, ఎంత బలంగా ఉంటామో, ఎంత కేతు. కొంతమంది మారు మనసు పొందుతారు కానీ వారికి పరిశుద్ధుల సహవాసం ఉండదన్నమాట. వారిది ఒంటరి పోరాటం. లోతు నీతిమంతుడే కానీ ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. సరైన సహవాసం అతనికి లేదు. కాబట్టి మరి దేవుడు మనకి నిరీక్షించిన తర్వాత మనం ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే మనకు ఆయన మనకి పరిశుద్ధుల సహవాసాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి ఎప్పుడు మనం ప్రభు కృతజ్ఞత మనం కలిగి ఉండాలన్నమాట. తర్వాత ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యాన్ని మనము మరి గ్రహించడానికి, పొందడానికి అట్టి కృప దేవుడు మనకి ఇచ్చాడనమాట. కాబట్టి ఆయన శక్తిని బట్టి గుడ్డివానికి చూపు వచ్చింది. అలాగే ఆయన కృప చొప్పున మనకు మనోనేత్ర ఆయన తెరిచాడు. మనకి నిరీక్షణ దొరికింది, పరిశుద్ధుల్లో స్వాస్థ్యం దొరికింది. ఆయన అపరిమితమైన ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యాన్ని మనం అనుభవించడానికి దేవుడు కృప చూడండి. అవును, నిజంగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చీకటిని వెలుగుగా మార్చిన గొప్ప దేవుడు. కాబట్టి ఆయన మన మనోనేత్రాలు తెరిచాడు కాబట్టి మనం ఆయన ఆరాధన చేద్దాం. కాబట్టి ఫస్ట్ పాయింట్, ప్రభువారు సమస్తను బాగా చేశాడు. తర్వాత ఆయన జ్ఞానవంతుని ఆయన ఆరాధన చేద్దాం. మూడో పాయింట్, ఆయన మన మనోనేత్రాలు తెరిచాడని మనం ఆయన్ని ఆరాధన చేద్దాం అనమాట. తర్వాత మనం చూసినట్లయితే లూకాసు వార్త 8:39. ఇది మనం చూసినట్లయితే గెరసేనుల ప్రాంతంలో దేవుని పట్టినవాడు విడిపించబడని గురించిన సంఘటన అనమాట. మరి ప్రభువారు చెప్తారు కదా, అయితే అతను అంటాడు, నన్ను నీతో కూడా ఉండి ప్రభు అంటే ప్రభువారు ఏం చెప్తారంటే, దయ్యాలను విడుదల పొందిన వ్యక్తితో నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వానితో చెప్పు అని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టు గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణం అంతటను ప్రకటించెను. చూసారా, మరి ఇది గలిలీకి ఎదురుగా ఉండే గెరసేనుల ప్రాంతం అనమాట. అతను అలా ప్రకటించబట్టే ఇక్కడ చెవుడు నత్తిగల వాళ్ళు తెలిసిన ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే అతని దేవుడు అతని సంఖ్యల చేతికి ఎవరు కూడా మరి బంధించలేకపోయారన్నమాట. అతను అలాంటి వ్యక్తిని మరి దేవుడు ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. నిజమే, మనం కూడా ఒకప్పుడు పాప బంధకాలు మనం ఉన్నాము. ప్రభువారు మనల్ని పాప బంధకాల నుంచి అయినా విడిపించాడనమాట. కొంతమంది అనుకుంటారు, నేను విడుదల పొందగలనా అనుకుంటారు, కానీ ప్రభువారు దర్శిస్తే గనక తప్పకుండా విడుదల పొందుతారు. కాబట్టి మరి కొంతమంది ఎక్కువ పాపం చేసి, కొంత తక్కువ పాపం చేయొచ్చు అనమాట. ఏదైనా పాపము పాపే అనమాట. నరహత్య చేసి, దొంగతనాలు చేసి, వ్యభిచారం చేసినాడు 34 2 మార్కులు వచ్చి 1 మార్కు వచ్చి తప్పినట్టు అనమాట. చాలా నీతిగా జీవించి మంచిగా స్వనీతున్నాడు, 34 మార్కులు వచ్చి తప్పినట్టు. ఇద్దరు తప్పినట్టే కదా. కానీ మరి ప్రభువారు అలాంటి ఎవరైనా సరే ప్రభువారు పాప బంధకాల నుంచి విడుదలనిచ్చే గొప్ప దేవుడు అనమాట. ఇతని పరిస్థితి చాలా భయంకరమైనదన్నమాట.
దయలన్నీ వదిలిపోయి అతని బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడైపోయి యేసు పాదముల యొద్ద కూర్చుంటూ చూచి భయం వేస్తున్నాము. నిజమేనా? పౌలను చూసి భయపడతారు కదా. ఒకప్పుడు యూద క్రిస్టియన్స్ని హింసించాడు అతను అని అందరూ భయపడ్డారు. కానీ మరి పౌలు నెమ్మదిగా హీ గాట్ అదర్స్ కాన్ఫిడెన్స్ అనమాట. అలాగే ఇతను చూస్తే భయం వేస్తుంది వాళ్ళకి. అమ్మో నిజమేనా? మంచిగా అయ్యాడంటావా? మళ్ళీ ఏమైనా ఉన్నాయా? మళ్ళీ వచ్చి మన మీద పడిపోతాడా, మన కొడతాడా అని డౌట్ వచ్చిందేమో. కానీ అతను పూర్తిగా స్వస్తి చిత్తుడయ్యాడు. వెళ్ళి ప్రభువారు చేసిన కార్యాలను అతను ప్రకటించినట్టు మనము చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ప్రభువారు మనల్ని పాప బంధకాల నుంచి విడిపించిన గొప్ప దేవుడు. అందుకే పౌలు ఏమన్నాడు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. చూసారా? చెప్పన శక్యం కానీ ఆయన వరంను గురించి దేవునికి స్తోత్రం. ప్రభువారిని దేవుడు మనకు వరంగా ఇచ్చాడు కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి ఈరోజు మన ఆరాధన పాయింట్స్ చూసినట్లయితే ఆయన సమస్తమును బాగా చేసే దేవుడు. మన జీవితాల్లో వేటిని బాగు చేసే జ్ఞాపకం చేసి మనం ఆరాధించేద్దాం. ఆయన జ్ఞానవంతుడైన దేవుడు. ఆయన జ్ఞానాన్ని మనకి ఇవ్వబట్టి మనము దేవుని భయం కలిగి, పరిశుద్ధత కలిగి, పాపాను దూరంగా మనము జీవిస్తాం. ఆయన జ్ఞానం మనకి ఇవ్వబట్టి అనమాట. అలాగే ఆయన మన యొక్క మననేత్రాన్ని తెరిచిన దేవుడు. యుగ సంబంధమైన దేవత మన గుడితనాన్ని కలుగు చేస్తుంది, కానీ మన మననేత్రాన్ని తెరిచిన దేవుడు. అలాగే మరి గెరాసేన ప్రాంతంలో దెయ్యం పట్టిన ప్రభువారు ఎలా విడిపించారో అలాగే మనల్ని ఆయన పాప బంధకాల నుంచి విడిపించిన గొప్ప దేవుడే. మనం ఆయన్ని ఆరాధించేద్దాం. ఆరాధించేయండి.